ఇంట్లో కుక్కను పెంచుకోవాలనుకుంటే చాలా ఓపికనే ఉండాలి. ఎట్లా అంటే దానికి దానం చేపియాలి, తిండి టీకానా చూడాలి, జ్వరం జట్టు వస్తే దావఖానా కొంచెం పోవాలి, రోజు పొద్దుగాల 1కి 2కు ఆరు బయట తిప్పుకురావాలి. తరం నాడేమో మనం నీసు కూర తిన్నట్లే దానికి కూడా ఏదోటి పెట్టాలి. అబ్బో గిట్ల చిన్న కథ ఉండదు. కానీ గన్ని తిప్పలు వాడు మాతోని కాదనుకున్న కొందరు ఇగో గీ కిరాయి కుక్కను పట్టుకపోతుర్రు. ఇక చూడుర్రు ఎట్లున్నదో. ముద్దుగుంది బూర్ బూర్ బట్ట కుక్క. చూస్తుంటేనే దగ్గరికి పోయి ఆడుకోవాలనిపిస్తున్నది. అయితే అన్ని కుక్కల కంటే దీనికో స్పెషాలిటీ ఉంది. అదేంటంటే అన్ని కుక్కలు 4 కాళ్ళతో నడుస్తే ఇది మాత్రం 2 కాళ్ళతోనే నడుస్తుంది. అట్లెట్లా అని అనుకుంటురు కదా. ఇక అసలు ముచ్చట్లకు పోదాము. మీరు చూస్తున్న ఈ కుక్క నిజమైన కుక్క కాదు, మనిషే గిట్ల కుక్క లెక్క ఏషం వేసిండు. జపాన్లుండే టోకో అనే అన్నకు చిన్నప్పటి సంది కుక్క లెక్క ఏషం కట్టాలని కోరికనట. అట్లోసారి కుక్కేషం కడితే చూసినోళ్ళంతా చల్ గీదేం వేశారు రాబాయ్ తీసిపడే అని పొట్టు పొట్టు తిట్టిర్రట. ఆయన కూడా మనోడు ధైర్యం జడకుండా అట్లనే ఏషం కట్టుకుంటూ వచ్చిండు. అట్లట్లా ఇవాళ కుక్కేషంతో 4 రూపాయలు సంపాదించే కాడికి వచ్చిండు. ఇక కుక్కలు లేనోళ్ళు ఈ కరవని కుక్కను వాళ్ళ ఇంటికి కొంచెపోవాలంటే కిరాయి కట్టాలి. 3 గంటలకు 26,500, 2 గంటలకేమో 19,500, అంటే గంటకింత అన్నట్లు కట్టాలి, ఇంటికి కొంచెపోవాలి. అట్లని ఎమటే కావాలంటే కాదు సుమా, కమస్కం నెల ముందు బుక్ చేసుకోవాలి. అట్లయితేనే దొరుకుతుంది ఈ కుక్క అన్నట్లు. ఈ కుక్క సెటప్ కు ఎంత ఖర్చు కావచ్చు అనంటే 10,80,000 రూపాయలైనాయి. గా పైసలు పెట్టి కుక్క సామాన్ అంతా తెప్పించిండు. అన్నిటి బరువు 4 కిలోల దాకా ఉంటది. గిట్లా ఆడ రాగానే తలకాయ, తోక, కాళ్ళు, మూతి, ముక్కు అన్ని దొడుక్కొని కుక్కేషం కడతాడు. ఇక కుక్క లెక్కనే నమస్తే పెడతాడు, బొర్రుతాడు, గావరం చేస్తాడు. వాళ్ళు అసలైన కుక్కతోనే ఆడుకున్నట్లు ఆడుకొని పంపిస్తారు. అయితే ఇది చాలా పాత ముచ్చటే అయినా గా కుక్కేషం గట్టి జపాన్లో ఇప్పుడు మస్తు ఫేమస్ అయిపోయిండు. అందుకే కుక్కలు లేనోళ్ళు ఈ మనిషి రూపంలో కుక్కను కొంచబోతారు, ఆడుకొని అద్దె గట్టి ఇంటికి తోలిస్తారు. ఏదేమైనా మనిషి కుక్కేషం గట్టి మెప్పించుడు మాత్రం అవ్వల్దారే ఉన్నది పొర్రి.